మూవీ చేస్తున్నాను కొన్ని రోజుల తర్వాత నేను బయట పడతా. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అమ్మాయి ఏం చేస్తుంది? అమ్మాయిని ఇబ్బంది పెట్టిండు. అమ్మాయి వచ్చి చెప్పింది సరే మంచిగానే ఉంది, అంతా బాగానే ఉంది. కానీ మాస్టర్ దగ్గర చేసినా అన్నది కదా, అదొక్కటి నాకు డౌట్. 6 months నుంచి నేను మాస్టర్ దగ్గర చేస్తున్నాను కొంతమంది చెప్తున్నారు. కొంతమంది 4 years నుంచి, ఆ అమ్మాయికి 17 years ఉన్నప్పటి నుంచి ఆ మాస్టర్ దగ్గర చేస్తుంది అమ్మాయి అని చెప్పేసి అంటున్నారు. 17 years నుంచి చేస్తుంటే, ఇంత మాస్టర్ చేస్తుంటే ఎందుకు రాలేదు ఆ అమ్మాయి ముంగడికి? లైక్ అంటే మీరు జానీ మాస్టర్ గారితో ఉన్నప్పుడు కూడా ఈ అమ్మాయిని ఎప్పుడు చూడలేదా అసలు మీరు మరి? లేదన్న చూడలేదు. అంటే జానీ మాస్టర్ అసిస్టెంట్ అంటే ఎవరని చెప్తారు మీరు? అంటే చూసే ఉంటారు. నార్మల్గా బాయ్స్ పరంగా వస్తే మేము బాబీ అన్న అని ఎక్కువ చెప్పుకుంటాము. ఆ అన్న పేరు ఎక్కువ వినిపించేది, ఆ అన్న పేరు. ఇంకా 2-3 ఉండనన్న మాస్టర్కి సంబంధించిన వాళ్ళు, నేమ్స్ వద్దు కానీ వాళ్ళు మాత్రం ఉంటారు బాగా పర్టికులర్ గా. సో ముఖ్యంగా ఇంకోటి, జానీ మాస్టర్ ఏదైనా సాంగ్ కొరియోగ్రఫీ చేయాలంటే సో వేరే కంట్రీస్ వాళ్ళని కానీ వేరే స్టేట్స్ అమ్మాయిలను కానీ ఎక్కువ వాడుతూ ఉంటారు అని చెప్పి అంటూ ఉంటారు. మరి వాస్తవంగా నిజంగానే వేరే స్టేట్స్ కానీ వేరే కంట్రీస్ వాళ్ళని ఎక్కువ వాడుతూ ఉంటారు? స్టేట్స్ కంట్రీస్ ఎందుకన్నా, ముంబై నుంచే తెప్పించుకుంటాడు. ఓన్లీ ముంబై. ఆ ఫిలిం ఇండస్ట్రీ నుంచి తప్ప వేరే ఫిలిం ఇండస్ట్రీ నుంచి కనిపించారు. వస్తే మ్యాక్స్ ఇక్కడ నుంచి ఉంటే ఏదైనా చిన్న సాంగ్, చాలా చిన్న సాంగ్ అది చేస్తే ఒక 4-5 డాన్సర్స్ మన వాళ్ళు ఉంటారు ఫ్రంట్ రోలో. మిగతా వాళ్ళందరూ వాళ్ళే ముంబై. మ్యాక్స్ తెలుగు ఇండస్ట్రీలోనే ఛాన్స్ లేదని చెప్పుకోవచ్చు. ఎందుకు ముఖ్యంగా మీరు అంత పర్టికులర్గా ముంబై అని చెప్పి డైరెక్ట్ చెప్పేస్తున్నారు కదా, సో ఎందుకు మాస్టర్కి ముంబైకి ఉన్న సంబంధం ఏంటంటే ఏం చెప్తున్నారు? అంటే మాస్టర్ అని చెప్పేసి నేను మాస్టర్ పేరు ఒక్కడనే తెలుగు ఇండస్ట్రీలోనే ఈ ఒక్క పర్సన్. అంటే మాస్టర్ ఏంటంటే చాలా మట్టుకు యూజ్ చేస్తాడు, 100% అవుట్ ఆఫ్ స్టేట్స్ నుంచే యూజ్ చేస్తాడు. కొంతమంది మాస్టర్లు కొన్ని సాంగ్స్కి. చెప్పేది ఏంటంటే యూనియన్లు ఇంతమంది ఉన్నారు డాన్సర్లు, తక్కువ మంది లేరన్న, చాలా మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు. వాళ్ళని తీసుకోండి, చేయండి, వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇప్పియండి, మంచిగా ఉంటుంది. అంతే తప్ప ఊకే బయట నుంచి తీసుకొచ్చి మన వాళ్ళని మనమే తక్కువ చేసుకుంటున్నాం. ఎవడో తక్కువ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడి నుంచో వచ్చి వాడు మనం తక్కువ చేయాల్సిన అవసరం లేదు, మనమే తక్కువ చేసుకుంటున్నాం. మరి మాస్టర్ అలాంటి వ్యక్తి కాదు అని చెప్పి కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మాస్టర్ అంటే తను ఎదుగుతుంటే ఓర్వలేక ఇలా చేశారని చెప్పి కూడా ఇంకొంతమంది చెప్తున్నారు. తన వైఫ్ కూడా అలానే చెప్తుంది, నా హస్బెండ్ అలాంటి వాడు కాదు అని చెప్పి చెప్తుంది. సో మాస్టర్ వాళ్ళ వైఫ్తో ఎప్పుడైనా మీరు ఆయిషా గారితో ఎప్పుడైనా కలవడం కానీ ఎప్పుడైనా మాట్లాడడం? లేదు, జరగలేదు అన్న. మాస్టర్ వాళ్ళ వైఫ్ మేము ఇప్పటివరకు నేను దగ్గర నుంచి చూసా తప్ప మాట్లాడలేదు. మేడం కూడా నాతో ఎక్కువ మాట్లాడారు, అసలు ఎక్కువ కాదు, అసలు మాట్లాడలేదు ఇప్పటివరకు మేము. సో అంటే ఆ అమ్మాయి కూడా డి నుంచి వచ్చిన అమ్మాయి అని చెప్పి అంటున్నారు బయట. మరి ఇప్పుడు కేసు వేసిన అమ్మాయి కూడా ఆ డి నుంచి లైఫ్ స్టార్ట్ చేసి తనకు అసిస్టెంట్ గా ఇప్పుడు ప్రజెంట్ ఒక కొరియోగ్రాఫర్ గా ఉందని చెప్పి అంటున్నారు. మరి డి నుంచి లైఫ్ స్టార్ట్ చేసిందంటే అన్న, డీలో చాలా మంది డాన్సర్స్ వస్తూ ఉంటారు, పోతుంటారు, బ్యాక్ డాన్సర్స్. దాంట్లో నేను ఒకరిని ఉన్నా ఒకప్పుడు. కానీ బ్యాక్ డాన్సర్స్ వస్తున్నారు, పోతున్నారు. పర్టికులర్ అదే మాస్టర్ ఎందుకు ఆ అమ్మాయిని చూస్ చేసుకున్నాడు? ఇప్పుడు మనం కామన్ గా మాట్లాడుకుందాం అన్న, యాజ్ ఇంటర్వ్యూ పరంగా కాకుండా కామన్ గా మాట్లాడుకుందాం. ఆ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి, డీలో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, మాస్టర్ ఎందుకు పర్టికులర్ గా ఆ అమ్మాయిని ఎందుకు పట్టుకుంటాడు? చాలా మంది అమ్మాయిలు ఉన్నారు కదా, వేరే అమ్మాయిని కూడా నువ్వు రా అంటే ఆ అమ్మాయి ఆశకి వెళ్ళలేదేమో. పర్టికులర్ గా నువ్వు ఒక్క అమ్మాయి రా నన్ను పెళ్లి చేసుకుని అది చెప్పడు కదా. చాలా మంది అంటారు పెళ్లి చేసుకుంటా, మతం మార్చి కూడా పెళ్లి చేసుకోమన్నారు అవి అని చెప్పేసి. దాని మీద పక్కన పెడితే మాస్టర్ బిహేవియర్ అలా ఉండేది తప్ప మరి ఇంత సృష్టించకండి. దాని మీద బిహేవియర్ ఉండేది, అమ్మాయిలతో మిస్బిహేవ్ చేశాడా, నేను ఒప్పుకుంటా చేశాడేమో అని చెప్పి నేను అంట. కానీ అంతే తప్ప మతం మార్చుకొని పెళ్లి చేసుకోమన్నాడు, ఆ అమ్మాయి ఒక్క అమ్మాయి ఉంది అని చెప్పి అయితే మాట్లాడకండి. అంటే మిస్బిహేవ్ అని చెప్పి చెప్తూ ఉన్నారు. మీరు ఎప్పుడైనా దగ్గరికి వెళ్ళి చూడడం జరిగిందా తను మిస్బిహేవ్ చేసినప్పుడు కానీ, లేకుంటే కొంచెం ర్యాష్ గా మాట్లాడినప్పుడు కానీ? ర్యాష్ గా మాట్లాడినప్పుడు చూసిన అన్న. మిస్బిహేవియర్ అయితే మా అమ్మ కూడా ఎవరు చేయరు కదా. కొంతమంది ఉన్నారు, ఇప్పుడు మేమే ఉన్నాము, ఎక్కువ తక్కువ కనిపించిందంటే చిన్న వీడియో తీస్తాం, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో వేసేస్తాం. వాళ్ళకి భయం ఉంటుంది, ఎందుకంటే పేరు వచ్చిన వాళ్ళు కదా, నాకు జర భయపడతారు, ముందు వెనకాల చూసుకుంటారు. మరి నేను ఎందుకు చూసుకోలేదు, చేసిండు, ఎందుకు చేసిండో తెలియదు. సో ఇంకొకటి ఏంటంటే ఆ క్యారవాన్ లో కూడా తను వదిలిపెట్టలేదు. సో క్యారవాన్ లో కూడా నాతో శారీరకంగా ఇబ్బంది పెట్టాడంటూ కూడా అమ్మాయి కంప్లైంట్ లెటర్ లో పేర్కొన్నదని చెప్పి మనం చూస్తున్నాం. అంటే ఎలా ఉంటుంది, మీరు చూసిన వాళ్ళు కాబట్టి, ఒక మూవీకి కొరియోగ్రాఫర్ కి నిజంగా క్యారవాన్ ఇస్తారా అసలు? ఒకవేళ ఇస్తే ఎవరెవరు ఉంటారు క్యారవాన్? ఒకవేళ అన్న మ్యాక్స్ క్యారవాన్స్ ఇవ్వరు, ఎందుకంటే కొరియోగ్రాఫర్ ఆన్ ది సెట్స్ వచ్చి చేసుకొని వెళ్ళిపోతాడు. సపరేట్గా క్యారవాన్ పెట్టరు. హీరోయిన్ ఉంటారు కదా, ఎవరికైతే మూమెంట్స్ చెప్తారో దాంట్లోకి వెళ్తారు, వెళ్ళి మాట్లాడడము, తర్వాత 2 minutes వచ్చేయడం, అంతే తప్ప ప్రత్యేకంగా వాళ్ళ క్యారవాన్ ఇవ్వరు. సరే పెద్ద ప్రొడక్షన్ ఉంది, వేరే లెవెల్ ప్రొడక్షన్ ఉంది, వాళ్ళు ఆశించి క్యారవాన్ ఇచ్చారు. ఆ క్యారవాన్ ఇచ్చిన కానీ కొరియోగ్రాఫర్కి మాత్రమే ఉంటుంది. కొరియోగ్రాఫర్ బాయ్ అసిస్టెంట్ మెయిన్ ఏంటంటే ఆ ప్రొడ్యూసర్ భయపడతారు క్యారవాన్లకు అమ్మాయి వెళ్తే.
ప్రొడ్యూసర్ ఎవడైతే ప్రొడ్యూస్ చేస్తాడో ఆయన భయపడతాడు. సో అందుకే క్యారీవాన్ ఇచ్చినా కానీ దాంట్లో బాయ్స్ అలౌడ్ ఉంటారు తప్ప అమ్మాయిలను అలౌడ్ చేయరు. మరి ఈ అమ్మాయి క్యారవాన్ లో నాతో శారీరకంగా, ఎందుకంటే తను అసిస్టెంట్ కాబట్టి, సో తను ఇక్కడ కాదు ముంబై కానీ వేరే స్టేట్స్ కి తీసుకెళ్లి మరి ఇబ్బంది పెట్టేవాడు క్యారవాన్స్ లో కూడా అని చెప్పి పర్టికులర్ గా మెన్షన్ చేసింది. లైక్ నమ్మొచ్చు అంటారా ఇవన్నీ? నమ్మొచ్చు అన్న, నమ్మొచ్చు. ఎందుకంటే ఇప్పుడు పేరు వచ్చినోడు ఎవరైనా కానీ తప్పు చేస్తారన్న. మ్యాక్స్ ఎవరైనా కానీ ఎక్కువ పేరు వచ్చింది, అరే నన్ను ఎదిరించేటోడు లేడు అన్నాడు, చిన్న థాట్ అని వస్తుంది దానికి, అరే ఈ విషయంలో తప్పు చేయాలని చెప్పి ఈయన ఈ విషయంలో ఇరుక్కున్నాడు. లేకంటే డీకి సంబంధించి కూడా డాన్సర్లు డీ నుంచి లైఫ్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఒక్కొక్క ప్రొఫెషన్లో వాళ్ళు సెట్ అయ్యారు. కొరియోగ్రఫీకి సంబంధించి, డాన్సర్లకు సంబంధించిన ప్రొఫెషన్లో వాళ్ళు సెట్ అయ్యారు. అంటే ముఖ్యంగా ఈ డాన్స్కి సంబంధించి, కొరియోగ్రఫీకి సంబంధించి కూడా కమిట్మెంట్స్ బాగా నడుస్తాయి. సో మీరు లైఫ్లో ఎదగాలి అంటే ఆ డాన్స్లో ఒక సాంగ్లో ఉండాలన్నా కూడా పక్క కమిట్మెంట్ ఇవ్వాలి మాస్టర్కి కానీ కొరియోగ్రాఫర్కి అని చెప్పి బయట మనం వింటూ ఉన్నాం. అసలు వాస్తవంగా సినిమాస్ కానీ లేకుంటే డీ సంథింగ్ ఏదైనా కానీ ఏ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అంటే నిజంగా కమిట్మెంట్స్ ఉంటాయా, లేకుంటే కమిట్మెంట్ ఇస్తేనే అక్కడ లైఫ్లో సక్సెస్ అవుతారు అంటే ఏం చెప్తారు మీరు? అంటే డాన్సర్ పరంగా అయితే కమిట్మెంట్ ఉంటుందని నేను చెప్పాను అన్న. వై బికాస్ ఈ డాన్సర్ కాకపోతే ఇంకో డాన్సర్ అనుకోవచ్చు. డాన్సర్ పరంగా అయితే కమిట్మెంట్ ఉంటుందని నేను అనుకోను. ఆర్టిస్ట్ పరంగా ఉంటుంది కమిట్మెంట్స్ అనేవి. ఇప్పుడు ఒక అమ్మాయి ఆడిషన్కి వచ్చింది అనుకో, నువ్వు నాతో ఉంటేనే ఈ ఛాన్స్ నీకు ఇస్తా అని డైరెక్టర్ అంటాడు లేదా ప్రొడ్యూసర్ అంటాడు. కానీ ఆ డాన్స్ పరంగా వస్తే ఈ అమ్మాయి కమిట్మెంట్ ఇస్తే నీ అమ్మాయి డాన్స్ చేపిస్తా అనేది ఎవరు లేరు ఇప్పటికి. వై బికాస్ ఆ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి, ఇప్పుడు జానీ మాస్టర్ చేసినట్టే చేయొచ్చు వేరేళ్ళు కూడా. ఎలా అంటే తప్పుగా కాకుండా ఈ అమ్మాయి వెళ్ళిపోయింది అనుకోండి, ముంబై నుంచి వేరే అమ్మాయిని పిలిపించుకోండి ఇక్కడ కరువు అయితే, అంతే తప్ప అదే అమ్మాయిని పట్టుకొని అయితే కూర్చోరు కదా. డాన్స్లో అయితే కమిట్మెంట్స్ అనేవి ఉండవు. అంటే డాన్సర్గా వచ్చి వాళ్ళ లైఫ్ ఇదే ఫీల్డ్లో సెట్ చేసుకోవాలంటే కొరియోగ్రాఫర్ దగ్గరికి వెళ్తే సో అసిస్టెంట్ కొరియోగ్రఫీ ఛాన్స్ ఇస్తాడేమో అని ఇలా అంటున్నా. ఇలా వర్షం ప్రత్యేకంగా మనం అవ్వాలి, ఇప్పుడు కొరియోగ్రాఫర్ అవ్వాలి అనుకుంటానా, నేను అవ్వాలనుకున్నా, నేను కాలు పట్టుకున్నా కాలేదు, నా సొంతంగానే స్టార్ట్ చేసుకున్నా. అలా యాజ్ ఇట్ ఈస్ చాలా మంది అమ్మాయిలు చెప్పుకోలేక వెళ్ళిపోయారు. కొంతమంది తప్పక పడుకున్నారు, కొంతమంది తప్పక లాస్ట్కి ఇంకా బయటికి వెళ్తారు, ఇప్పుడు వస్తున్నారు అంతే. సో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారన్న మీరు ఈ డాన్స్ ఫీల్డ్? నాకు ఇప్పుడు దగ్గర 11 years అవుతుంది. 11 years అవుతుంది. ఎప్పుడైనా పర్టికులర్గా మీరు చూసారంటే ఆ జానీ మాస్టర్ ఇష్యూని పక్కన పెట్టండి, ఎవరు కొరియోగ్రాఫర్ కానీ సంథింగ్ ఎల్స్ ఎవరైనా సరే రూమ్లలో సంథింగ్ చూసిన మట్టుకు ఏంటంటే ఏం తెలిసింది నాకు అంటే, చాలా నేర్చుకున్నాను నేను దాన్ని చూసి. అరే ఇదే ప్లేస్లో నా అక్కో నా చెల్లో ఉండి నేను వచ్చిన మొగోన్లాగా, మా బాయ్స్ కన్నా కమిట్మెంట్స్ ఉండవు కదా. కాళ్ళు పట్టుకోవాలా, లేదంటే ఆయన వెనకాల తిరగాల, వానికి రోజు సేవలు చేసుకుంటూ కూర్చోవాలా. అమ్మాయి నిమిషంగా సెట్ కానీ, ఆ అమ్మాయి ఒక్కసారి ఇజ్జత్ వదులుకుంది, 2 నిమిషాలు ఆమె ఏడిపోయి కాదు అనుకుంటే జిందగీ సెట్ అయ్యి. అంటే దీన్ని బట్టి నీకు ఏం అర్థమైంది అంటే, ఎందుకంటే మన ప్రజలకు కానీ మన జనాలకు కానీ యాజ్ ఏ భయపడుతున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీ ఫీల్డ్కి రావాలన్నా భయపడుతున్నారు. ఎందుకంటే ఇండస్ట్రీకి సంబంధించి కూడా చాలా వస్తున్నాయి, యాక్టర్ పరంగా చూసినా, ఆర్టిస్ట్ పరంగా చూసినా. ఇప్పుడు లాస్ట్కి కొరియోగ్రాఫర్ విషయంలో కూడా ఇలాంటి వార్తలు వస్తున్నాయి. సో ఈ సమాజమే భయపడుతుంది ఇండస్ట్రీ ఫీల్డ్కి రావాలంటే. ఏదైతే వాళ్ళ మైండ్లో ఉండే ఇండస్ట్రీకి వస్తే మచ్చపడుతుంది అని చెప్పి, అది ఇప్పుడు నిజమే అనిపిస్తున్నట్టు ఈ సమాజం అయితే అనుకుంటుంది. సో ఎవరైనా ప్రజలు డాన్స్ ఫీల్డ్కి రావాలన్నా, కొరియోగ్రఫీ ఫీల్డ్కి రావాలన్నా యాజ్ ఎ 11 years ఎక్స్పీరియన్స్ పర్సన్గా వాళ్ళకి ఈ సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇస్తారో ఏం చెప్తారు? ఒకవేళ జానీ మాస్టర్ లాంటి వాళ్ళు మళ్ళీ ముందడికి వచ్చి వేరే అమ్మాయిలైనా ఎవరైనా ఏమైనా చేసినా కానీ, ఆడు ఎంత పెద్దోడైనా కానీ